నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిశాయి. ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎలక్షన్ హడావిడి, ఆ వేడి అనేది ఇంతవరకు అయితే చల్లారలేదు. గొడవలు ఉన్నాయి. అలాగే ఇటు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కావచ్చు, మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, 2 పార్టీలు కూడా తప్పకుండా మేమే గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా గట్టిగా వ్యక్తపరుస్తున్నాయనే చెప్పాలి. మరోవైపు తెలంగాణలో చూసుకుంటే ఆగస్టు 15న రైతు రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ఈ 2 విషయాలకి సంబంధించి మనతో మాట్లాడడానికి, దీనిపైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. తెలంగాణలో చూసుకుంటే ఆగస్ట్ 15కి కంపల్సరీ రైతు రుణమాఫీ చేసి తీరాలి అని చెప్పి ఆదేశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు జారీ చేయడం జరిగింది. ఏ విధంగా ఉంటుందంటారు? ప్లస్ ఇప్పుడు జరిగిన అంటే వర్షాలకి పాడైపోయిన చాలా ధాన్యం ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకూడదు. తీసుకున్న ప్రతి ధాన్యాన్ని కూడా ప్రజలకి రేషన్ అందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చంటారు? ఇప్పుడు మన లోక్సభ తెలంగాణలో ఓన్లీ లోక్సభ ఎలక్షన్లు జరిగినాయి 17 స్థానాలకి. ఆ లోక్సభ ఎలక్షన్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అపోజిషన్ వాళ్ళు బాగా ప్రెషర్ బిల్డప్ చేశారు. ఆ విషయంలో అయితే కేసీఆర్ గారు సక్సెస్ అయినారు. కేసీఆర్ గారు నెక్స్ట్ బీజేపీ. అవేంటంటే రైతు రుణమాఫీ, రెండోదేమో ఈ ధాన్యం కొనుగోళ్లు. ఈ మార్కెట్ యార్డులో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కుప్పలు ధాన్యం ఉంది. అదేమో కొనుగోలు ప్రాసెస్ ఏమో ప్రాపర్గా జరగటల్లా, స్పీడ్గా జరగటల్లా. ఇప్పుడు వర్షం వచ్చింది, తడిసిపోతున్నాయి. సో దీని మీద ఏమో కేసీఆర్ గారేమో 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని అడుగుతున్నారు. ముందర నీ రుణమాఫీ సంగతి ఏటో తెలుసమన్నారు. సో వీటన్నిటి మధ్య రేవంత్ రెడ్డి గారి మీద సహజంగానే ప్రెజర్ బిల్డప్ అయింది. పైగా ఎలక్షన్స్. సో ఓటర్లకు సమాధానం చెప్పాలి. ఆయన నేరుగా కేసీఆర్ గారికి సమాధానం చెప్పకపోయినా, కేసీఆర్ గారికి స్పందించకపోయినా ఓటర్లకు సమాధానం చెప్పాలి. సో అందుకోసం ఆయన ఆగస్ట్ 15th ఒక డేట్ వదిలాడు. ఆయన ఆగస్ట్ 15th కల్లా 600 అయినా సరే నేను రైతు రుణమాఫీ చేస్తాను అని. అంటే అది పదే ఇక దాన్ని చెప్పుకోవాల్సి వచ్చింది ఆయన. దీని నుంచి బయటపడటానికి, ఈ సంక్షోభం నుంచి, ఏది లోక్సభ ఎలక్షన్ల సంక్షోభం నుంచి బయటపడాలంటే లోక్సభ ఎలక్షన్లో నాకు కనీసం 10 నుంచి 13, 14 సీట్లు సంపాదిస్తాము అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రైతు రుణమాఫీయే ఒక పెద్ద అస్త్రంలాగా ఆయన కనిపించింది. అట్లాగే రైతు రుణమాఫీయే దెబ్బతీసే అస్త్రంలాగా కూడా కనిపించింది. అందుకోసం ఆయన ఆగస్టు 15 అని చెప్పి ఒక డేటు ఇవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత పదే చెప్పుకోవాల్సి వచ్చింది ప్రచారంలో. ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీకు ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు రుణమాఫీ ఇచ్చేస్తాను అని చెప్పి. సో అది అట్లా చెప్పారు. కానీ మరి స్టేట్ గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి కంఫర్టబుల్గా ఉందా అంటే ఏమీ లేదు. అది కూడా ఆయనే చెప్తున్నారు. నాకు కేసీఆర్ గారు ఖాళీ ఖజానా ఇచ్చెళ్ళారు, లంకెల బిందులు ఏమైనా ఉంటాయేమో అనుకుంటే అంతా ఎంటీ పార్టీ ఇచ్చెళ్ళారు అని చెప్పి ఆయన చాలా కార్యక్రమాల్లో చెప్పారు. మీట్ ద ప్రెస్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లో పదే చెప్తూ ఉన్నారు. నేను వచ్చిన ఈ 5-6 నెలల్లోనే దాదాపు 17,000 కోట్లు ఎంతో లోన్ అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అట్లాగే కేసీఆర్ గారి గవర్నమెంట్ చేసిన అప్పులు వడ్డీలకి 17,000 కోట్లు ఎంతో ఏడాదికి కట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ అంటే 40,000 కోట్లు కావాలి. ఇది ఇంపాసిబుల్ ఒక రకంగా. ఇది ఆయనకి తెలుసు. కానీ ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కమిట్ కావాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారంటీస్. ఆ 6 గ్యారంటీస్ కూడా ఆయన నెత్తి మీద ఒక పెద్ద ప్రెషర్ పెడుతున్నాయి, గుదిబండలాగా తయారైపోయినాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఆగస్టు 15కి ఎట్టి పరిస్థితుల్లో ఇది చెయ్యాలి అని ఒక కమిట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఆయనకు కూడా దాన్ని చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. యాక్చువల్లీ రుణమాఫీ అనేది ఎన్నికల ముందు నుంచి కూడా ఈ ఇష్యూ నడుస్తున్నది. ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్ని పార్టీల వాళ్ళు దీన్ని మెన్షన్ చేస్తున్నారు. ఈవెన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో అయితే ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి గారు అసలు ఈ రైతు రుణమాఫీ నువ్వు తలకెత్తుకున్నావు, ఇది ఎట్లా, నీ దగ్గర అసలు ఏమన్నా ఒక ప్లానింగ్ ఉందా, లేకపోతే ఏదో గాలివాటం హామీ ఇస్తున్నావా అంటే లేదు నేను నా దగ్గర అయితే ఐడియాస్ ఉన్నాయి. ఒక ఐడియా ఏంటంటే ఆ బ్యాంకులకు ఉన్న రైతులకు ఉన్న రుణాలు మొత్తం గవర్నమెంట్ బ్యాంకులను అడిగి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్
గవర్నమెంట్ లోన్ ఉన్నట్టు అనమాట. గవర్నమెంట్కి ఓకే సార్. ట్రాన్స్ఫర్ చేయించుకొని ఉమ్, మేము మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐస్ 5,000 కోట్లు ఎంతో ఇట్లా కడతామని ఒక ప్రపోజల్ ఉంది. అయితే ఇది బ్యాంకర్స్తో మాట్లాడాలి. మాట్లాడి చేయడానికి అవకాశం ఉంటుంది. నెల నెల ఒక 5,000 కోట్లు అంటే ఓకే, ఉమ్, పాసిబులే అని ఓకే చెప్పి ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఓకే సో ఇటువంటివే 1-2 ఆలోచనలు ఆయనకు ఉన్నట్టున్నాయి. ఓకే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నిన్న చెప్పింది ఒక కార్పొరేషన్ అవును రైజ్ సార్. చేసి రైతులకి ఒక స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ తరఫున లోన్ తీసుకుంటారనమాట. ఉమ్, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకి అదే చేశారు. ఓకే సార్. కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ కార్పొరేషన్ తరఫున ఎసెట్స్ చూపించి ఆ ప్రాజెక్ట్ మిషనరీ అవి ఎసెట్స్ చూపించి దానివల్ల వచ్చే ఆదాయం, దానివల్ల ఇంత ఆయకట్టు వస్తుంది, ఇన్ని లక్షల ఎకరాల పంట పండుతుంది, ఆ పంట వ్యాలిడిటీ ఇంత ఉంటుంది. సో ఇట్లా దాని రెవెన్యూ స్కోప్స్ చూపించి దాని మీద లోన్ తీసుకోవడం అనమాట. అంటే ఎసెట్స్ చూపించి. ఇది దాదాపు చాలా ప్రభుత్వాలు ఇవే చేస్తున్నాయి. ఈవెన్ మన పొరుగున ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు కార్పొరేషన్లు ఎస్టాబ్లిష్ చేయటము, దాని మీద లోన్లు తీసుకోవటం. సో ఇది ట్రై చేయమని చెప్పి, దానికి వర్కౌట్ చేయమని చెప్పి అఫీషియల్స్ని ఆయన నిన్న ఆదేశించారనుకోండి. అదే సమయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అసలు రైతు రుణమాఫీ వ్యవహారం ఎట్లా నడుస్తున్నది ఏంటి, ముఖ్యంగా ఇప్పుడు మహారాష్ట్రలో నడుస్తున్నది రైతు రుణమాఫీ. అట్లా అక్కడ జ్యోతిరావు పూలే ఫార్మర్స్ వేవర్ స్కీమ్ అని ఒకటి ఉంది. అట్లాగే రాజస్థాన్లో అక్కడ ఒకసారి వెళ్ళి స్టడీ చేసి రమ్మని, అందులో నుంచి మనం ఏమైనా డెరైవ్ చేసుకోవచ్చా, పాసిబిలిటీస్ ఉన్నాయా చూద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. సో అక్కడ కూడా ఇట్లాగే ఉంది పరిస్థితి. అక్కడ బియాండ్ ఎక్స్చెకర్స్ కెపాసిటీ ఈ ఫార్మర్స్ వేవర్ లోన్లు ఎక్కువ ఉన్నాయి. లక్షల్లో దాదాపు 40,000 కోట్లు అట్లా ఉన్నాయి. సో ఇంకా రాజస్థాన్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే సెంట్రల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో నడుస్తాయి. రిజర్వ్ బ్యాంక్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో నడుస్తాయి. సో సెంటర్ని ఇప్పుడు మన రాజస్థాన్లో గెహ్లాట్ ఉన్నంత కాలం సీఎంగా సెంటర్ మీద ఆయన ధ్వజమెత్తేవాడు మాటిమాటికి. సెంటర్ని ఎన్నో రిక్వెస్ట్లు చేశాడు. ఏది ఆ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి, వన్ టైం సెటిల్మెంట్, అట్లీస్ట్ వన్ టైం సెటిల్మెంట్ కన్నా మీరు పర్మిషన్ ఇవ్వండి బ్యాంకులకి అని. అంటే ఏదో ఒక రకంగా మళ్ళీ వీళ్ళు బ్యాంకుల దగ్గరికి పోవాల్సిందే. రైతు రుణమాఫీ బ్యాంకుల దగ్గర ఉంది, ముఖ్యంగా సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, అంటే వ్యవసాయ పరపతి సహకార సంఘాలు, వీటి దగ్గర రైతులు సహజంగా రుణాలు తీసుకుంటారు. సో ఈ రుణాలను మాఫీ చేయాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ సెంట్రలైజ్డ్ బ్యాంకుల దగ్గరికి పోవాలి అల్టిమేట్ గా. ఏదో ఒక రూపేణా ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్పొరేషన్ పెట్టి రుణం తీసుకుంటానన్నా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ బతినాడి బామాలి వన్ టైం సెటిల్మెంట్కి పోవాలన్నా, ఏవైనా సరే ఏ ప్రభుత్వం అయినా ఇదే చేయాలి అల్టిమేట్ గా. కాకపోతే ఏంటంటే ఇది అన్ని రాష్ట్రాల్లోనూ రైతు రుణమాఫీ వ్యవహారం నడుస్తున్నది కాబట్టి ముఖ్యంగా రైతులు రుణాలు తీసుకొని రకరకాల ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాళ్ళకి పంట ఉత్పత్తులు రాక పెట్టిన పెట్టుబడి దెబ్బతిని దివాలా తీస్తున్న నేపథ్యంలో రైతులకి రుణమాఫీ అనేది ఇప్పుడున్న ఈ ప్రకృతి వైపరీత్యాల కాలంలో అనివార్యమైన దీనిలా కనిపిస్తున్నది. సో దీన్ని ఒక కామన్ ఎజెండా లాగా తీసుకొని, కామన్ కాజు లాగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఏదైనా ఒక సెంట్రలైజ్డ్ ఫార్ములా ఒకటి ఎవాల్వ్ చేస్తే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత మేలు జరుగుతుంది. ఏమి అందులో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి ఇందులో. సో అవి చాలా నామకే వాస్తేగా పనిచేస్తున్నాయి తప్ప వాటిని రైతులు పెద్దగా వాటిని సద్వినియోగం చేసుకుంటున్న దాఖలాలు కనపట్ల. ఎందుకంటే దానిలో కూడా 1,00,000 రూల్స్. ముఖ్యంగా వీళ్ళు రైతులు ఎవ్రీ ఈఎంఐ కంపల్సరిగా రెగ్యులర్ వాళ్ళ లోన్ రీపేమెంట్స్ రెగ్యులర్గా ఉండాలి. రెండోది రెన్యువల్, ఆ డ్యూ డేట్ కట్ ఆఫ్ డేట్స్ లోపల రెన్యువల్స్ చేయించుకుంటూ ఉండాలి. ఇటువంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళు సరిగా వీటిని వాళ్ళకున్న సొంత సమస్యలు, ఇళ్లలో సమస్యల కారణంగా ఇప్పుడు భూమి అనగానే ఏమవుతుందంటే రైతులు అంటే ఎవ్రీ టైం వాళ్ళకి ఇది పే చేయాలి ఈఎంఐ అంటే ఆ టైంకి రావాలి. ఇంకోటి ఏంటంటే రైతు ఒక ఇంట్లో యజమాని ఒక్క పేరు మీదే ఉండదు, కొన్ని ఇళ్లలో వాళ్ళ పిల్లలు కొడుకుల పేరు మీద అట్లా డివైడ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ మహారాష్ట్రలో అండ్ రాజస్థాన్లో కూడా ఇటువంటి సమస్యలే వస్తున్నాయి. అందుకని అసలు వాళ్ళు రుణమాఫీకి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి, మాకు ఇంత రుణం ఉంది మమ్మల్ని మాఫీ చేయమని బ్యాంకుకి గవర్నమెంట్కి అప్లై చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ప్రొఫార్మాస్ కూడా ఉంటాయి. కానీ మహారాష్ట్రలో మన సీఎం కూడా చెప్తున్నారు, దాదాపు కొన్ని వేల కుటుంబాలు క్లెయిమ్ చేసుకోవట్లా.
ఓకే. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వైవర్, లోన్ వైవర్ ఓకే సార్. స్కీమ్. హ్మ్. కానీ దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు క్లెయిమ్ దెమ్సెల్వ్స్. మాకు రుణం ఉంది, ఇంత లోన్ ఉంది, దీంతో మాఫీ చేయండి అనడానికి రావట్లేదు. కారణం ఏంటంటే ఇళ్లలో సమస్యలు. దాని మీద ఇద్దరు ముగ్గురు పేర్ల మీద ఉంటుంది. వాళ్ళ పిల్లలు రేపు ఈ లోను భారం నా మీద పడుతుందేమో, ముందు ముందు ఇది అని వాళ్ళలో వాళ్ళకి కొన్ని సందేహాలు, భయాలు, వాటిని ఎన్లైటన్ చేసే మెకానిజం లేకపోవటం, ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు. ఇదేదో మనం ఒక 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 యూనిట్ని ప్రామాణికంగా తీసుకొని డిసైడ్ చేయాల్సిన వ్యవహారాలు కాదు. పర్సన్ టు పర్సన్ ప్రాబ్లమ్స్, ఇంటింటికి ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు. ఈ నేపథ్యంలో ఏంటంటే రైతు రుణమాఫీ అనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద మెనేస్ లాగా తయారైంది. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది నెత్తికెత్తుకుంటే ఇక వాళ్ళ ఈ బాధ్యత అంతా వాళ్ళ మీద పడుతుంది. ఓకే సార్. ఏమి హ్మ్. అందుకని వాళ్ళు దీని మీద పెద్ద, ఇది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ. రైతులు ఏ స్టేట్ లో ఉన్న రైతులు ఆ స్టేట్ బ్యాంకులకి, ఆ స్టేట్ వాళ్ళే గవర్నమెంట్ కి చూసుకుంటారు. జవాబుదారీ అని చెప్పి వాళ్ళు హ్మ్. కూడా వదిలేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇప్పుడు ఇది మే నడుస్తున్నది, హ్మ్. జూన్, జూలై, జూన్, జూలై, ఆగస్ట్, ఆగస్ట్ 3 ఇంకా మంత్స్. 2.5 నెలలు, కొంచెం హ్మ్. అటు ఇటు 2.5 నెలల్లో మరి ఆయన ఏం చేస్తారు అనేది చూడాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మరోవైపు తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక ఆహ్, రైతు రుణమాఫీ అనేది ఇటు సెంట్రల్ వైస్‌గా తీసుకొని, సెంట్రల్ గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని మొత్తం కూడా బాధ్యతగా తీసుకోవాలి అంటే వాళ్ళకి చాలా పెద్ద బాధ్యత అవుతుంది కాబట్టి ఇది రాష్ట్రాలపైనే వదిలేసింది. రేవంత్ రెడ్డికి ఇది పెద్ద సమస్య అయినప్పటికీ ఆయన తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకుంటారు అనైతే సార్ చెప్తూ ఉన్నారు. సో చూడాలి ఏం జరుగుతుందనేది. మరోవైపు రిజల్ట్ సంగతి చూసుకుంటే కనుక జూన్ 4 వరకు ఆగి తీరాల్సిందే. ఇటువైపు 2 పార్టీలు కూడా గెలుస్తామనే ధీమాతో ఉన్నాయి. ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.